గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్. ఈరోజు మేము నెంబర్ 6తో అన్ని జనరల్ స్టడీస్ సబ్జెక్ట్స్ రివిజన్ చేయడం ఎలా మనం క్లాస్ చెప్పుకుందాం. ఇంతకుముందు క్లాస్లలో మనం నెంబర్ 1 to 5 చెప్పడం జరిగింది. సో ఈరోజు క్లాస్లో మనం నెంబర్ 6తో అన్ని జనరల్ స్టడీస్ సబ్జెక్ట్స్ రివిజన్ చేయడం ఎలా చెప్పుకుందాం. సో ఇవి ఎందుకు ఈ నెంబర్స్ అన్ని జనరల్ స్టడీస్ సబ్జెక్ట్స్ ఈ నెంబర్ సిరీస్తో ఎందుకు స్టార్ట్ చేయడం జరిగిన ఉద్దేశం ఏంటంటే ఫ్రెండ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సీ కానీ ఏపీపీఎస్సీ కానీ కండక్ట్ చేసే జనరల్ స్టడీస్ పేపర్ 1కి సంబంధించిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో మనకు జనరల్ స్టడీస్ పేపర్లలో నెంబర్కి సంబంధించి 1 to 4 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో ఆ ఉద్దేశంతోనే మేము ఈ నెంబర్ సిరీస్ విత్ ఆల్ జనరల్ స్టడీస్ సబ్జెక్ట్స్ రివిజన్ చేయడం అని చెప్పేసి టాపిక్ స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఈ నెంబర్ సిరీస్ ఈ నెంబర్సే కాకుండా మిగతా అన్ని టాపిక్స్ కవర్ అయ్యేటట్టుగా మిగతా సబ్జెక్ట్స్ డిఫరెంట్ టాపిక్స్ కవర్ అయ్యేటట్టుగా మేము ఈ ప్లాన్ చేయడం జరిగింది. సో ఇది మీకు చాలా యూజ్ అవుతుందని మేము ఆశిస్తున్నాము. ఈరోజు వచ్చేసి మనం నెంబర్ 6 గురించి చదువుకుందాం. అయితే ఇంతకుముందు చెప్పిన క్లాసులలో మనకు ఆర్టికల్స్ 1 to 4 మొదటి భాగంలో, ఆర్టికల్స్ 5 నుంచి 11 వరకు పౌరసత్వం సంబంధించి రెండో భాగంలో, ఆర్టికల్ 12 నుంచి 35 వరకు ప్రాథమిక హక్కులకు సంబంధించి మూడో భాగంలో, ఆర్టికల్ 36 నుంచి 51 వరకు ఆదేశిక సూత్రాలు నాలుగో భాగంలో, ఆర్టికల్ 51A 4A భాగం ప్రాథమిక విధులు ఇలా ఉండటం జరిగింది మనకు భాగాలు. సో ఎలాగైనా అడగొచ్చు కాంపిటేటివ్ ఎగ్జామ్లో కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ మీరు ఖచ్చితంగా పెట్టుకోండి. నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేసుకోండి సబ్జెక్ట్ని. దానివల్ల మీకు ఎక్కువ శాతం గుర్తుండటం జరుగుతుంది, కన్ఫ్యూజన్పై క్లారిటీ రావడం జరుగుతుంది. సో మనం ఇప్పుడు ప్రకరణ 6 చూసినట్లయితే, పాకిస్తాన్ నుండి ఇండియాకు వలస వచ్చిన వారు 1948 జూలై 19వ తేదీ వరకు తమ పేర్లను సంబంధిత కమిషనరేట్ల ముందు నమోదు చేసుకున్న వారికి భారత పౌరసత్వం లభిస్తుంది. అంటే మన పాకిస్తాన్ భారతదేశం విడిపోయిన సమయంలో 1948 జూలై 19వ తేదీ వరకు పాకిస్తాన్ నుండి ఇండియాకు వలస వచ్చిన వారు అప్పుడు గవర్నమెంట్ కొన్ని కమిషనరేట్లను ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆ కమిషనరేట్ల ముందు ఎవరైతే తమ పేర్లను నమోదు చేసుకున్న వారికి భారత పౌరసత్వం లభిస్తుంది. మనకు నెక్స్ట్ వచ్చేసి ప్రాథమిక హక్కుల సంఖ్య 6. చూడండి ఫ్రెండ్స్, ఇంతకుముందుకు మనకు ప్రాథమిక హక్కులు 7 ఉండే. అయితే ఆస్తి హక్కును 44వ రాజ్యాంగ సవరణ చట్టం 1978 ద్వారా తొలగించి 12వ భాగంలో 300A ప్రకరణలో చేర్చడం జరిగింది. సో ప్రస్తుతం ఉన్న ప్రాథమిక హక్కుల సంఖ్య 6. ఇది చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడగటం జరిగింది. ప్రాథమిక హక్కులు మనకు ప్రస్తుతం ఉన్న ప్రాథమిక హక్కులు సంఖ్య ఎంత అని చెప్పి అడగటం జరిగింది. సో మనకున్న ప్రాథమిక హక్కుల సంఖ్య 6. నెక్స్ట్, ఉపరాష్ట్రపతులుగా పనిచేసి రాష్ట్రపతులు అయిన వారు 6. ఉపరాష్ట్రపతులకు పనిచేసి రాష్ట్రపతులు అయిన వారు 6 ఉన్నారు. వారు వచ్చేసి సర్వేపల్లి రాధాకృష్ణ అయిన 1952 నుంచి 1962 వరకు ఉపరాష్ట్రపతిగా పనిచేయడం జరిగింది. రెండవ వారు జాకీర్ హుస్సేన్, ఇతను 1962 నుంచి 67 వరకు ఉపరాష్ట్రపతిగా పనిచేయడం జరిగింది. మూడవ వారు వచ్చేసి వివి గిరి. నెక్స్ట్ వెంకట్రామన్. ఫిఫ్త్ వన్ శంకర్ దయాల్ శర్మ. సిక్స్త్ వన్ కేఆర్ నారాయణన్. ఇది ఉపరాష్ట్రపతులుగా పనిచేసి రాష్ట్రపతులు అయిన వారు 6. ముఖ్యమంత్రులుగా పనిచేసి ప్రధానులు అయిన వారు 6 ఉన్నారు. చీఫ్ మినిస్టర్ అంటే రాష్ట్రాలకు చీఫ్ మినిస్టర్గా పనిచేసి ప్రధానులు అయిన వారు 6 ఉన్నారు. అందులో మొదటి వన్ వచ్చేసి మొరార్జీ దేశాయ్, ఇతను మహారాష్ట్రకు ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది. సెకండ్ వన్ చరణ్ సింగ్, ఇతను ఉత్తరప్రదేశ్కు చీఫ్ మినిస్టర్గా పనిచేయడం జరిగింది. థర్డ్ వన్ విపి సింగ్, ఇతను కూడా ఉత్తరప్రదేశ్కు ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది. ఫోర్త్ వన్ పివి నరసింహరావు, ఇతను ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా 1971-73 కాలంలో పనిచేయడం జరిగింది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ హెచ్డి దేవేగౌడ, ఇతను కర్ణాటక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది. సిక్స్త్ వన్ నరేంద్ర మోడీ, ఇతను గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది. సో ముఖ్యమంత్రులుగా పనిచేసి ప్రధానులు అయిన వారు 6 ఉన్నారు. సో కింది వాటిలో ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రధానులు అయిన వారు కాని వారు ఎవరైనా అడగవచ్చు, లేదా అయిన వారు ఎవరైనా అడగవచ్చు. క్వశ్చన్ ఏ విధంగా అడగవచ్చు కాబట్టి మనం అన్ని విధాలుగా ప్రిపేర్ అయి ఉండవలను. నెక్స్ట్, అత్యధికంగా ప్రధానులను అందించిన రాష్ట్రము ఉత్తరప్రదేశ్. ఈ ఉత్తరప్రదేశ్ నుంచి ప్రధానులు 6 కావడం జరిగింది. ఈ క్రింది ఏ రాష్ట్రం నుంచి అత్యధికంగా ప్రధానులు కావడం జరిగిందని చెప్పి క్వశ్చన్ చాలాసార్లు అడగడం జరిగింది. అది ఉత్తరప్రదేశ్ నుంచి 6. రాష్ట్రపతులు అయితే తమిళనాడు నుంచి 3. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, రాష్ట్రపతులు అయితే తమిళనాడు నుంచి 3 రాష్ట్రపతులు కావడం జరిగింది. కానీ ప్రధానులు మాత్రం ఉత్తరప్రదేశ్ నుంచి 6 ప్రధానులు కావడం జరిగింది. సో ఇవి మనం చాలా ఇంతకుముందుకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సీ కానీ ఏపీపీఎస్సీ కానీ కండక్ట్ చేసిన
పేపర్లలో ఈ క్వశ్చన్ ఖచ్చితంగా అడిగారు, మళ్ళీ కూడా అడగచ్చు. సో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సో అత్యధికంగా ప్రధానులు అందించిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్. 6 వారు ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ, చరణ్ సింగ్, విపి సింగ్, చంద్రశేఖర్. నెక్స్ట్ తెలంగాణలో మున్సిపల్ కార్పొరేషన్ల సంఖ్య 6 ఉన్నాయి. మనకు తెలంగాణలో మున్సిపల్ కార్పొరేషన్స్, దేశవ్యాప్తంగా ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ సంఖ్య 186. అత్యధికంగా మహారాష్ట్రలో 26 కార్పొరేషన్స్ ఉండటం జరిగింది. సో తెలంగాణలో ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ సంఖ్య 6, దేశవ్యాప్తంగా 186 ఉన్నాయి. అత్యధికంగా మహారాష్ట్ర నుంచి 26 ఉన్నాయి. సో ఈ క్రింది ఏ రాష్ట్రం అత్యధికంగా మున్సిపల్ కార్పొరేషన్స్ కలిగి ఉన్నదని చెప్పి అడగడం జరుగుతుంది. అది మహారాష్ట్ర 26. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ సంఖ్య ఏంటంటే 186. చెవిలోని ఎముకల సంఖ్య 6. ఈ బిట్టు చాలాసార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్లు అడగటం జరిగింది కాబట్టి చెవిలోని ఎముకల సంఖ్య 6 ఉన్నాయి. ఒక చెవిలో 3 ఉంటాయి, ఇంకో చెవిలో 3 ఉంటాయి. అవి 6. అవి వచ్చేసి మాలియస్, ఇంకస్, స్టెఫిస్. వాటిని MIS అని గుర్తుపెట్టుకోండి, మాలియస్, ఇంకస్, స్టెఫిస్. నెక్స్ట్ అతిపెద్ద పీరియడ్ 6వ పీరియడ్. ఈ 6వ పీరియడ్లో మూలకాలు 32 ఉన్నాయి. మనకు మొత్తం ఉన్న పీరియడ్ల సంఖ్య 7, గ్రూపులు 18. సో మొత్తం పీరియడ్లు 7 ఉన్నాయి. మొదటి పీరియడ్లో 2 మూలకాలు ఉంటాయి, అవి హైడ్రోజన్, హీలియం. మనం ఇవి నెంబర్ 2లో చెప్పుకోవడం జరిగింది. అతిపెద్ద పీరియడ్ వచ్చేసి 6వ పీరియడ్. ఈ 6వ పీరియడ్లో 32 మూలకాలు ఉన్నాయి. అసంపూర్తి పీరియడ్ వచ్చేసి 7వ పీరియడ్. ఈ 7వ పీరియడ్లో 23 మూలకాలు ఉండటం జరిగింది. గ్రూపులు మనకు వచ్చేసి 18 గ్రూపులు ఉన్నాయి. కనుగుడ్లు కదల్చడానికి తోడ్పడే కండరాల సంఖ్య. కండరాల గురించి చదివే శాస్త్రాన్ని మయాలజీ అంటారు. మానవ శరీరంలో మొత్తం కండరాల సంఖ్య 389. కాబట్టి ఇక్కడ వచ్చేసి కనుగుడ్లు కదల్చడానికి తోడ్పడే కండరాల సంఖ్య 6. వేదాంగాల సంఖ్య 6. మనకి ఇది హిస్టరీ బిట్. ఇక్కడ చూడండి, వేదాంగాల సంఖ్య 6 ఉన్నాయి. అవి 1 నిరుక్త, 2వది శిక్ష, 3వది ఛందస్సు, 4వది వ్యాకరణం, 5వది జ్యోతిష్యం, 6వది కల్పకం. సో INCకి అధ్యక్షులైన తెలుగువారి సంఖ్య. INCకి అధ్యక్షత వహించిన తెలుగువారు ఆ సంఖ్య 6 ఉన్నారు. మొట్టమొదటి వారు పి ఆనందాచార్యులు 1891 సంవత్సరంలో నాగపూర్లో జరిగిన INC సమావేశానికి పి ఆనందాచార్యులు అధ్యక్షత వహించడం జరిగింది. బ్రిటిష్ వారు INCకి అధ్యక్షత వహించిన బ్రిటిష్ వారు 3. హర్షవర్ధనుడు, ఈయన పీరియడ్ వచ్చేసి 606 నుంచి 647. హర్షవర్ధనుడు కాలంలో నిర్వహించిన మహామోక్ష పరిషత్తుల సంఖ్య 6. సో ఈ హర్షవర్ధన ప్రతి 5 సంవత్సరాలు ఒకసారి మహామోక్ష పరిషత్తులు నిర్వహించడం జరిగింది. అతను మహామోక్ష పరిషత్తులు ఎక్కడ నిర్వహించడని చెప్పి చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో ఈ బిట్ రావడం జరిగింది. అది ప్రయాగలో హర్షవర్ధనుడు మహామోక్ష పరిషత్తులు నిర్వహించేవాడు. మొత్తం అతను 6 మహామోక్ష పరిషత్తులు నిర్వహించడం జరిగింది. ఈ మహామోక్ష పరిషత్తులను ప్రతి 5 సంవత్సరాలు ఒకసారి నిర్వహిస్తాడు అతను హర్షవర్ధనుడు. నెక్స్ట్ ప్రస్తుతం భారతదేశంలో గల అణు విద్యుత్ కేంద్రాల సంఖ్య 6 ఉన్నాయి. మొత్తం అణు రియాక్టర్ ప్రస్తుతానికి ఉన్నాయి 20 ఉన్నాయి. ఇక్కడ అణు విద్యుత్ అని అడిగాడు. అణు విద్యుత్ కేంద్రాలు 6 ఉన్నాయి. మొట్టమొదటి అణు విద్యుత్ కేంద్రం, ఈ బిట్టు రీసెంట్గా TSPSC కండక్ట్ చేసిన గ్రూప్ 2 ఎగ్జామ్లో రావడం జరిగింది. అవి తారాపూర్, మహారాష్ట్ర. భారతదేశంలోని మొట్టమొదటి అణు విద్యుత్ కేంద్రం తారాపూర్, మహారాష్ట్ర. 2వది రావత్భట్, రాజస్థాన్. 3వది కల్పకం, తమిళనాడు. 4వది నరోరా, ఉత్తరప్రదేశ్. 5వది కాక్రాపారా, గుజరాత్. 6వది కైగా, కర్ణాటక. ఇవి భారతదేశంలో ప్రస్తుతం ఉన్న అణు విద్యుత్ కేంద్రాలు, అవి 6. నెక్స్ట్ ప్రాచీన భాష హోదా పొందిన భాషల సంఖ్య 6 ఉన్నాయి. మనకు ప్రాచీన భాష హోదా పొందిన భాషల సంఖ్య 6. అవి 1 తమిళం, 2004 సంవత్సరంలో ఇది ప్రాచీన భాష హోదా పొందడం జరిగింది. 2వది సంస్కృతం 2005 సంవత్సరంలో. 3వది తెలుగు 2008 నవంబర్ 1న. 4వది కన్నడం 2008 నవంబర్ 1న. ఇవి ప్రాచీన భాష హోదా పొందడం జరిగింది. మలయాళం 2017 సంవత్సరంలో ప్రాచీన భాష హోదా పొందడం జరిగింది. 6వది ఒడియా 2014లో ఇది ప్రాచీన భాష హోదా పొందడం జరిగింది. సో టోటల్గా వచ్చేసి ప్రాచీన భాష హోదా పొందిన భాషల సంఖ్య ఏంటి అంటే 6. నెక్స్ట్ శ్రీకృష్ణ కమిటీ సమర్పించిన నివేదికలో రాష్ట్ర విభజనపై చేసిన ప్రతిపాదన సంఖ్య 6. మొత్తం 6 ప్రతిపాదనలు చేయడం జరిగింది. ఇందులో ఒక ప్రతిపాదన రీసెంట్గా TSPSC కండక్ట్ చేసిన గ్రూప్ 2 ఎగ్జామ్ పేపర్ 4లో అడగటం జరిగింది. సో శ్రీకృష్ణ కమిటీ 2010 డిసెంబర్ 30న ఇది నివేదిక, డిసెంబర్ 10 కాదు, డిసెంబర్ 30న నివేదిక సమర్పించడం జరిగింది. ఆ నివేదిక సమర్పించిన దాంట్లో మన రాష్ట్ర విభజనపై చేసిన సిఫారసుల సంఖ్య మొత్తం 6. సో నెక్స్ట్ వచ్చే క్లాసులలో మనం మిగతా నెంబర్ సిరీస్ గురించి చెప్పుకోవడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఖచ్చితంగా మా వీడియోని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. We will meet you next class. All thanks to one and all.